నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా జీవితంలో భాగం కావాలన్న ప్రముఖులు. శ్రీనగర్లోని దాల్ సరస్సు తీరాన యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని. విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్న మోదీ. విజయవాడ రాజ్భవన్లో యోగా సాధన చేసిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తొలి రోజు శాసనసభ సమావేశాల్లో ప్రమాణం చేసిన సభ్యులు. రేపు సభాపతి, ఉపసభాపతుల ఎన్నిక. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపాన్ని నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని అందరితో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ఫ్రాన్స్కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురువును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. యోగా ఇప్పుడు దైనందిన కార్యక్రమంలో భాగమైందన్నారు. मुझे योग और साधना की भूमि कश्मीर में आने का सौभाग्य मिला है. कश्मीर और श्रीनगर का ये वातावरण, ये ऊर्जा और अनुभूति, योग से हमें जो शक्ति मिलती है, श्रीनगर में हम उसे महसूस कर रहे हैं. मैं देश के सभी लोगों को, दुनिया के कोने कोने में योग कर रहे लोगों को कश्मीर की धरती से योग दिवस की बधाई देता हूं. साथियों, इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है. 2014 में मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था. भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था. तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है. విజయవాడ రాజ్భవన్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. గవర్నర్తో పాటు రాజ్భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ యోగాను భారత్ ప్రపంచానికి అందించింది అన్నారు. తల కింద పెట్టేసుకొని చేతుల్లో చేతులేసి లాక్ చేసుకుని కేజీల బరువుని పొత్తి కడుపు కంటాలు మోస్తాయి. కూడా చేస్తే మంచిది. ఇట్లాంటి కళ్ళు తిరగకుండా
అయితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా కావాలంటే ఒకటే మార్గం, అది యోగా మార్గం. ఈ సంవత్సరం యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ సమాజం కోసం యోగా. అంటే ముందు మనల్ని మనం మానసికంగా శారీరకంగా సంస్కరించుకొని తర్వాత సమాజం కోసం పాటుపడాలి. అంటే దీంట్లో ఒక సామాజిక స్పృహని రేకెత్తించేలాగా ఈ సంవత్సరం యోగా థీమ్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా, అంటే ఒక దశాబ్దం క్రితం ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి, ఆచరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తూ ఉంది. శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తూ ఉంది. జూన్ 21 పగటి సమయం అతి ఎక్కువ ఉన్న సమయం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేది యోగా అని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొని యోగాలో పలు ఆసనాలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాధాన్యత వివరించారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లాది మంది యోగా సాధన చేస్తున్నారన్నారు. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్య ఏది ఉన్నదో దానిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాం. 2014 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు, ప్రతిపాదించినప్పుడు జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో, ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ అన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 195 దేశాలు ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. ఒత్తిడులను తగ్గించడానికి యోగా అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. ఉదయం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అనంతరం డీజీపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర 16వ శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈరోజు సభలో ప్రమాణం చేశారు.
గౌరవ సభలోకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాగానే కూటమి సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తూ స్వాగతం పలికారు. శాసనసభ మెట్ల వద్ద నమస్కరించి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ లోపల పూర్ణ కుంభంతో వేద పండితులు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది, గౌరవ సభకు స్వాగతం అంటూ కూటమి సభ్యులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు. శాసనసభకు నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు ఆయన ప్రమాణం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న పాత్రుడు 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
ఇప్పుడు స్వల్ప విరామం. 605. మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ బాధ్యతలను చేపట్టారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి తొలి సంతకం చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. 85 నుంచి కూడాను 84, 85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైల్ మీదనే మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 5 రోజుల చిత్ర ప్రదర్శనను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆచరించి శారీరకంగా, మానసికంగా దృఢంగా మారాలని పిలుపునిచ్చారు. యోగా చేయడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేయవచ్చని, క్రమశిక్షణను అలవర్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబిసి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి మరువలేందని తెలిపారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా యోగాపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. Visakhapatnam office has organized a yoga exhibition on the scenic beaches of RK Beach, Visakhapatnam. As you can see in the backdrop right now, the live program of our Honorable Prime Minister in Srinagar is going on. And here, to popularize yoga throughout the country, Central Bureau of Communication has organized a lot of programs throughout the country. And in Visakhapatnam, this exhibition will go for 5 days. It is in Andhra Pradesh University. The Institute of Yoga is also an active contributor to this organization. They will come, they are performing live yoga sessions here. The idea is to spread awareness and celebrate this day. The United Nations has declared this about 10 years ago. And we want more in society to start practicing, believing in the power of yoga. I think it's there in our history, it's there in our culture, but somewhere along the way it has been lost in translation. What I also wish for is that the practices of yoga and meditation be documented more scientifically, and the benefits of them documented more scientifically. It will increase the prevalence of it and also teach best practices, because we don't want people to do yoga the wrong way. Yoga is not a fun entertainment program. It's a way of being. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సమావేశమయ్యారు. శాసనసభలో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్ జగన్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. రేపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ చొరవతో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయులు వీరభద్రారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన యోగా వేడుకల్లో ఆయన మాట్లాడుతూ యోగాతో ఎన్నో సత్ఫలితాలున్నాయన్నారు.
మరి ఈరోజు 21 జూన్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా యోగా డే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మరి మొట్టమొదట ఈ కాన్సెప్ట్ భావనను ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు 2014 జూలై 27న అంతర్జాతీయ సమితిలో ప్రపోజ్ చేశారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క యోగా అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకమైనటువంటి ఈ మాలిన్యాలు పోవాలన్నా, ఒకరికొకరి మీద ద్వేషాలు పోవాలన్నా, మనిషి సామాజికంగా వ్యక్తిగతంగా అద్భుతమైనటువంటి సుఖశాంతులతో ఉండాలంటే యోగా చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో అదే సంవత్సరము డిసెంబర్ 14వ తేదీన మనకు డిసెంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు ఈ యొక్క అంతర్జాతీయంగా యోగాను నిర్వహించడానికి ఓకే అని చెప్పేసి చెప్పారు. ఆ మరుసటి సంవత్సరం నుంచే కూడా 2015 జూన్ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగా డే అన్ని చోట్ల వాడల ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, తర్వాత కాలేజెస్, ఆఫీసులు, పిల్లలు ఎక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఇక నిర్వహించడం జరుగుతుంది. యోగా చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని స్టెప్ మేనేజర్ సుబ్బారావు అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం విజయవాడ ఆధ్వర్యంలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఫర్ ఉమెన్ ఇంజనీరింగ్ కళాశాలలో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి శంకర్రాము, స్టెప్ మేనేజర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన యోగా విద్యను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారని తెలిపారు. 10, 5, 6, 7, 8, 9, 10. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యోగా దినోత్సవం నిర్వహించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందల మంది మున్సిపల్ ఉద్యోగులు, అధికారులు, యోగా గురువులు, యోగా సాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ యోగా సాధన చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా మన మున్సిపాలిటీ ప్రాంగణంలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించాము. ఇది 10వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈ కార్యక్రమానికి స్కూల్ నుంచి, యోగా సెంటర్ నుంచి ఒక సుమారు 350 మంది వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యోగా ప్రోటోకాల్ ప్రకారం 45 నిమిషాలు చేయడం జరిగింది. అందరికీ వీలుండే ఆసనాలు చెప్పారు. ఇవి కాకుండా ఇంకా పెద్ద ఆసనాలు ఉన్నాయి. గురువు గారి పర్యవేక్షణలో ఇది నేర్చుకుంటే బాగుంటుంది. ఈ తాడేపల్లిగూడెంలో సుమారు ఒక 5 పెద్ద గురువులు ఉన్నారు, అంటే ఎక్స్పీరియన్స్డ్ గురువులు ఉన్నారు. మిగతా ఒక 5 చిన్న గురువులు ఉన్నారు. అందరూ కూడా గురువు గారుల పర్యవేక్షణలో నేర్చుకుంటే ఆసనాలు చక్కగా వస్తాయి. భంగిమలన్నీ ఒక ఇబ్బంది లేకుండా, అంటే తప్పులు లేకుండా వస్తాయి. కాబట్టి నేర్చుకునేటప్పుడు తప్పులు లేకుండా నేర్చుకుంటే కలకాలం ఆనందంగా జీవిస్తారని చెప్పేసి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక బలంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ పర్టికులర్గా నంద్యాల ప్రజానికం కూడా ఖచ్చితంగా యోగాసనాలు అనేది, యోగా ప్రక్రియ అనేది కనీసం ఒక 30 నిమిషాల నుంచి 1 గంట ప్రతిరోజు కూడా వారి దైనందిన జీవితంలో కానీ భాగం చేసుకుంటే మనకు సామెత చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఏదో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఈ టెక్నికల్ వర్డ్స్లో కొంత శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడిని మనం ఈ యోగా ద్వారా అధిగమించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతి ఇంట్లో కూడా, ప్రతి వ్యక్తి కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వారికి వీలైనంత వరకు అన్ని రకాలమైన యోగాసనాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మనము ఈ మానసిక, శారీరక నుంచి బలంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా.
యోగాభ్యాసంతో కేవలం ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ బుద్ధి వికాసం చెందుతుందని, శాంతి ఆనందం కలుగుతుందని, యోగాభ్యాసం ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక గొప్ప వరమని, ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. देने वाला योग स्वस्थ, सुखी और संपूर्ण जीवन जीने की कला और विज्ञान है. योग से केवल शरीर निरोग नहीं होता, मन भी प्रसन्न होता है, बुद्धि भी प्रखर होती है और आत्मा भी परमात्मा की ओर बढ़ती है. ये भारत की दुनिया को अद्भुत देन है. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को मैं हृदय से धन्यवाद देता हूं, जो योग को उन्हें संपूर्ण विश्व में पहुंचाया. आज अंतर्राष्ट्रीय योग दिवस पर सभी भाई और बहनों को हार्दिक शुभकामनाएं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచంలోని నలుమూలల యోగా విద్యను అభ్యసిస్తున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో జరిగిన యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాభ్యాసాన్ని భాగంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में ये योग की विधा जो हमारे देश तक सीमित थी, आज दुनिया के कोने कोने तक पहुंची है और सभी लोग इसमें ప్రపంచవ్యాప్తంగా యోగాభ్యాసంపై ఆసక్తిని కలిగించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణగా నిలిచారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కొత్త ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. I think we all saw the Prime Minister in Srinagar. As always, he's been an inspiration for developing yoga enthusiasm and awareness across the world. యోగాభ్యాసం అంతర్గత సామర్థ్యాలను పెంపొందిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. हर चीज़ के लिए स्ट्रेस बस्तर ही नहीं बल्कि हर चीज़ के लिए मैं कहता आपका सोचने का क्षमता, काम करने का क्षमता, आपका सहन करने का आपका जो क्षमता है, हर एक चीज़ को एक इलास्टिसिटी के दृष्टि से बहुत एक्सपांड हो जाता है, आपका कैपेसिटी बढ़ जाता है. इसलिए ये बॉडी माइंड सोल का मिलन है योग. तो इसको एक सिंपल एक्सरसाइज के हिसाब से हम नहीं देखें. శాంతి మార్గంలో ప్రయాణిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి అభ్యున్నతిని సాధించాలని ముంబైలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో మంత్రి యోగాసనాలు వేశారు. शांति के मार्ग पर चले, स्वस्थता रखे और देश और दुनिया में आगे चल के लोग अपने अपने स्वास्थ्य की भी चिंता करें और मेरा पूरा विश्वास है यही मार्ग आगे चल के दुनिया को नई ऊंचाइयों तक लेके जाए. భారతదేశం కేవలం ఆర్థికంగా సామాజికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కొత్త ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు యోగాభ్యాసం ద్వారా కొత్త వెలుగులు సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. भारत की जो क्षमता है केवल आर्थिक और सामाजिक क्षमता नहीं, लेकिन आध्यात्मिक क्षमता भी है. और उस आध्यात्मिक क्षमता की श्रेणी में योग
एक बहुत महत्वपूर्ण अंग है। ये भारत की प्राचीनता, भारत की विशेषता को रेखांकित करती है और योग को अंतर्राष्ट्रीय जगत पर एक नया उल्लेखनीय स्थान देना। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.